ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నిజం, ఇదే నిజం. మీకు నా కక్షతో అసలే సంబంధం లేదు. తప్పు కోసమే హంతకురాలిగా మారాను. సాక్షి ఉండకూడదనే ఆ పిల్లని కూడా చంపేశాను. నేనే హంతకురాల్ని, నేనే హంతకురాల్ని, హంతకురాల్ని. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట శారద అనే ముద్దాయి తానే స్వయంగా ఈ నేరం చేశాను అని ఒప్పుకుంది కాబట్టి, మరియు జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని అర్థమవుతున్నందున పూర్వాపరాలు పరిశీలించి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శిక్ష ఖరారు చేయడమైనది. శ్రీకాంత్ని కక్షపూరితంగా చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష, అలాగే 5 ఏళ్ల చిన్నారి చావుకు కారణమైనందుకు ఇంకొక 2 ఏళ్లు, మొత్తం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలాగే ముద్దాయి భర్త అయిన శివరాంని కూడా దొంగిలించబడిన డబ్బు గురించి విచారణ చేయవలసిందిగా ఈ కోర్టు పోలీసు వారిని ఆదేశించడమైనది. ఆయన నీ భర్త కోసం ఎంత త్యాగం చేశావు, కానీ ఆ మనిషి నీకెందుకు దూరం అయిపోయాడు? శారదా, ఎంత పని చేసావు శారదా, ఎందుకు ఇలా చేసావు శారదా?